హలో అందరికీ నమస్కారం. ఇక్కడైతే కొత్త ఆవకాయ పచ్చడి అయితే చేస్తున్నాము. దీనికోసమనే 1 కేజీ పచ్చడి మామిడికాయలు అయితే తీసుకున్నాము. ఇది సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఆ మామిడికాయలో కట్ చేసినప్పుడు ఆ మామిడికాయ రవ్వలుగా ఉంటే అది మంచి మామిడికాయ అని అర్థము. మనం తిని చూస్తే పుల్లగా అనిపించాలి. 1 కేజీకి 5 అయితే వచ్చాయి మాకు. అక్కడే కట్ చేసి ఇచ్చారు మాకు. కేజీ 120 రూపీస్ తీసుకున్నారు. కటింగ్ ఫ్రీ అన్నారు. ఇక్కడైతే ఇంటికి తెచ్చాక దాంట్లో ఉన్న జీడి అయితే తీసి దానిపైన కొంచెం కవర్ లాగా ఉంటుంది, అది కూడా తీసేసుకోవాలి. లేదంటే తినేటప్పుడు మనకు అడ్డుగా ఉంటుంది, గొంతులో పట్టేస్తుంది. అది చూసి తీసుకోవాలి. మంచిగా క్లీన్గా చేసుకోవాలి. ముక్కల్ని కడగవద్దు. ఆ క్లాత్తో మంచిగా తుడుచుకోవాలి. ఇలా జీడి ముక్కలు అయితే పక్కకు వేసుకొని మంచి కాయలను అయితే వేరి ఒక గిన్నెలో వేసుకున్నాను. ఈ మామిడి ముక్కలు కేజీకి నేను కారము వచ్చేసి 250 గ్రాములు తీసుకున్నాను, అంటే 1/2 కేజీ తీసుకున్నాను. ఇలాంటి కప్స్ మీకు మెజర్మెంట్ కప్స్ మీ ఇంట్లో ఉంటే దీని ప్రకారం తీసుకోవచ్చు. మీ కారం తగ్గట్టు కూడా తీసుకోవాల్సి ఉంటుంది. కేజీ మామిడికాయ ముక్కలకి 250 గ్రామ్స్ అంటే 1/2 కిలో కారం వేశాను. ఇది 150 గ్రామ్స్ సాల్ట్ వేశాను. కావాలంటే మీరు అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. తర్వాత మన మామిడికాయ ముక్కలను బట్టి కూడా కొలతలు మారుతూ ఉంటాయి, కాబట్టి చూసి వేసుకోండి. ఇక్కడ 100 గ్రామ్స్ ఆయిల్ అయితే పచ్చి ఆయిల్ అయితే వేసుకొని కలుపుకుంటున్నాను. ఎందుకంటే ఆ ఉప్పు కారం అనేది ముక్కలకి ఆయిల్తో కలిపి పడితేనే బాగా మిక్స్ అవుతుంది. ఇక్కడ అది మెంతులు అయితే వేయించుకుంటున్నాను. ఆవాలు మెంతులు వేయించుకొని పౌడర్ చేసుకొని మామిడికాయ ముక్కలలో కలుపుకోవాలి. ఇక్కడ ఆయిల్ పెట్టుకొని దాంట్లో ఆవాలు మెంతులు వెల్లుల్లి వేసి బాగా ఫ్రై చేసుకుంటున్నాను. అలాగే రెడ్ మిర్చి అంటే ఎర్రమిరపకాయలు కూడా వేసుకోవచ్చు. ఇక్కడ ఆవాలు మెంతి పొడి అయితే ఈ ఉప్పు కారం ఆయిల్ పట్టించిన మామిడికాయ ముక్కలలో కలుపుతున్నాను. అట్లనే ఇక్కడ ఆయిల్లో రెడ్ మిర్చి కూడా వేసుకుంటున్నాను. ఇవి బాగా ఫ్రై అయ్యాక ఆయిల్ మొత్తం చల్లగా అయ్యాక ఈ మామిడికాయ ముక్కలలో కలుపుకోవాల్సి ఉంటుంది. ఈ మసాలాలు అయితే ఈ మామిడికాయ ముక్కలకి ముందు పట్టించి పెట్టుకుంటే 1 గంట ముందే పట్టించుకొని పెట్టుకోవాలి. మనం ఆయిల్ చల్లారేలోపు ఇది ఉప్పు కారం అనేది మంచిగా పడుతుంది మసాలాలతో సహా. ఇక్కడ కొంచెము వెల్లుల్లి ముద్ద కూడా వేస్తున్నాను, గ్రైండ్ చేసి కచ్చపచ్చ చేసి. మధ్య మధ్యలో తగులుతుంటే చాలా బాగుంటుంది తినేటప్పుడు. ఇలా తయారు చేసిన పచ్చడి అయితే మేము దేవుడికి నైవేద్యంగా పెట్టి ఎలా ఉందో టేస్ట్ చూస్తున్నాము. చాలా చక్కగా కుదిరిందండి. ఈ కొలతలతో మీరు చేసి చూడండి. కారం అనిపించదు, తిన్న కొద్దీ తినాలనిపించే ఈ మామిడికాయ పచ్చడి అయితే బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఇక్కడైతే ఆయిల్ చల్లారిన తర్వాత అయితే నేను ముక్కలలో కలుపుతున్నాను. ఇంతకుముందు అయితే మేము ఆయిల్ జస్ట్ కొంచెం అట్లా వేసుకొని ముక్క వేసుకొని తిని చూసాము. ఎందుకంటే ఉప్పు కారం ఏమైనా తక్కువ అనిపిస్తే ఆయిల్ మిక్స్ చేసి దీంట్లో ముక్కలలో ఆయిల్ వేసేటప్పుడు మళ్ళీ కలుపుకోవచ్చు అన్నట్టుగా. చూడండి, చూస్తుంటే నోరు ఊరిపోయే కొత్త ఆవకాయ చట్నీ అయితే ఆవకాయ చట్నీ లేదా మామిడికాయ చట్నీ, ఇట్లా మామిడికాయ పచ్చడి అని కూడా అంటారు. ఇది మనకు సంవత్సరం పాటు నిల్వ ఉండే ఈ పచ్చళ్ళు తడి లేకుండా చేసుకుంటే చాలా బాగుంటుంది. దీన్ని
ఇలా మళ్ళీ ఈరోజు చేసుకున్న తెల్లారి కూడా మళ్ళీ ఒకసారి కలుపుకొని పెట్టుకుంటే ఎంతో ఫ్రెష్గా ఉంటుంది. ఈ జార్లోకి కొద్దిగా ఆయిల్ వేసి చుట్టూరా కూడా ఇట్లా రాయడం వల్ల ఆ చట్నీ అనేది ఫ్రెష్గా ఉంటుంది. చూడండి, చూస్తుంటే నోరు ఊరిపోయే చట్నీ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు కూడా ఈ ఆవకాయ చట్నీ ఏ విధంగా చేస్తారో కామెంట్ చేయండి. ఇక్కడ మా పిల్లలు చట్నీ చూడగానే ఎప్పుడెప్పుడు తిందామా అన్నట్టుగా చూస్తున్నారు. నాకు కూడా హెల్ప్ చేస్తున్నారు జార్లోకి వేయడానికి. ఇది ఈ లాస్ట్ ముద్ద కిక్కే వేరు కదండి. మనం ఆ గిన్నెలో రైస్ వేసుకొని కలుపుకొని ఆ ముద్ద తింటుంటే చాలా బాగా అనిపిస్తుంది. ప్రతి ఇంట్లో జరిగేదే ఇది. చూడండి.